నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పౌరాణికాలు పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాల జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడ రాడు. అది నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాడిని అని సగర్భంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయిక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు వరకు చాలామందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఆయన ఒక ప్రజల్లో మన ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు. ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు, అమలు చేసిన పథకాలు ఇప్పటికీ ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అందుకే ఆయన పేదవాడి ఆఖరి తెచ్చిన నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన. మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క చేయూతనడం ఏంటి, చేనేత వస్త్రాలు వాటి ద్వారా, అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం అయితేనేమి, కాంక్రీట్ స్లాబులతో ఇళ్ళ నిర్మాణం అయితేనేమి, అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం. అప్పటికి 330 తాలూకాలు, అవి 1104 మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళేటట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం. అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు. అలాగే తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితేనేమి, అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి, ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం, పేదల వద్దకు చదువులు తీసుకురావడం, ఉన్నతమైన చదువులు తీసుకురావడం, అలాగే జోగిని వ్యవస్థల దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి, అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి, అలాగే శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ వాటి అభివృద్ధి, అలాగే తెలుగు గంగా హంద్రి నివాస సబంతి అయితేనేమి, గాలిరు నగరి అయితేనేమి,
దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశవ్యాప్తంగా 11,000 లక్షల మందికి ఆయన ఆనాడు ఈ భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది. మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సుల్ని అమలు జరిపించడం జరిగింది. ఇంకా సర్కారీ దీని కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో ఆయన ఈ యొక్క అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలకు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది. స్వతంత్రం ఒక పోరాటం, మనం విన్నది కానీ చదివింది కానీ పుస్తకాలు, మనం గళ్ళారా చూసిన మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని త్యజించి ఆయన చేసిన సేవలు మరువనానివి. ప్రతి తెలుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నారు అందరూ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతోమందిని విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉండి ఆనాడు 82లో పార్టీ స్థాపించినప్పుడు అదే విధి విధానంలో మంత కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన బాటలోనే కొంత కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరం శ్రమిస్తామని ఈ ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఒక చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది మా కుటుంబంలో. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మెరుగైన వైద్యం అన్నకి ఇవ్వడం జరుగుతుంది. NH హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. హీ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. వుడ్ లైక్ టు థ్యాంక్ సుధాకర్ గారు, హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూశాను. నేను అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇలాగే సుధాకర్ గారు కూడా నిమన్స్ నుంచి ఇంకో 2 డాక్టర్లు కూడా తెప్పించడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. హీ స్టిల్ స్టేబుల్గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అది డాక్టర్ కాదండి, లేదండి, ఎక్స్మో లేదండి, ఎక్స్మోలో లేరు. నేను
ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను అంతే. అభిమానంతో తప్పకుండా తమ్ముడు తొందరగా కోలుకొని మనందరి ముందు రావాలని మీరందరూ ఆ దేవుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.